హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మనకు జనరల్గా ఉగ్రవాద సంస్థలు అంటే ఏమేమి గుర్తొస్తాయి? మన ఇండియాలో జరుగుతున్న ఉగ్రవాద దాడులు గుర్తొస్తాయి, అండ్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు, అదే సమయంలో సిరియాలోని ఐఎస్ఐ, యెమెన్లో, ఈ విధంగా అనేక దేశాల్లో ఉన్న కొన్ని ఉగ్రవాద సంస్థలు, వాటి పేర్లు గుర్తొస్తాయి. అండ్ ఎక్కువగా జెనోసైడ్ లేదంటే ప్రజలు మరణించడాన్ని చూస్తూ ఉంటే, ఇటు ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో 60,000 మంది చనిపోయారు. 2 సంవత్సరాలుగా ఈ యుద్ధం జరిగింది కాబట్టి ప్రతి ఏటా ఒక 30,000 మంది చనిపోయారు అని ఒక అంచనా ఉంది. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఈ విధంగానే సరాసరి ఇదే సంఖ్యలో ప్రజలు చనిపోయారు అని కూడా అంచనా ఉంది. కానీ బాహ్య ప్రపంచానికి తెలియని ఒక పెద్ద జెనోసైడ్ మన ప్రపంచంలో జరుగుతోంది అని మీలో ఎంతమందికి తెలుసు? అది కూడా ఆఫ్రికాలోని నైజీరియా ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఉగ్రవాదం వల్ల 10,000 మంది చనిపోతూ ఉన్నారు. చిన్న పిల్లలను కూడా చూసుకోకుండా స్కూళ్ళపై ఏకంగా దాడులు చేసి వందలాది మందిని చంపేయడం, చర్చిలపై ప్రేయర్ జరుగుతున్న సమయంలో దాడులు చేసి వందలాది మందిని హతమార్చడం, ఏకంగా మిషన్ గన్లను తీసుకువచ్చి వాళ్ళందరినీ అక్కడికక్కడే చంపేయడం, వాళ్ళ తలలు నరికేయడం, ఇలాంటి ఎన్నో దారుణాలు నైజీరియాలో జరుగుతూ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించిన ఒక్క వార్త కూడా బాహ్య ప్రపంచానికి రావడం లేదు. కానీ వీటన్నిటి గురించి నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రస్తుతం మన ప్రపంచంలో ఉగ్రవాదానికి కూడా కొంతమంది రంగులు అద్దుతూ ఉన్నారు. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అనే విధంగా దీనికి రంగులు దిద్దుతూ ఉంది. సిరియాలో ఇప్పటి వరకు ఐసిస్తో ఏదైతే అమెరికా గతంలో పోరాటం చేసిందో అదే ఐసిస్ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే అది మంచి ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడం స్టార్ట్ చేసింది. యూరప్ దేశాలు అయితే ఏకంగా సిరియాలోని ఐసిస్ ప్రభుత్వానికి ఫండింగ్ చేయాలి అనే విధంగా పిలుపునిస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అనే దృష్టికోణంలో నైజీరియాను వెస్ట్రన్ కంట్రీస్ పూర్తిగా పట్టించుకోవడమే మానేశాయి. అందువల్లనే అక్కడ జరుగుతున్న జెనోసైడ్కు సంబంధించి ఏ ఒక్క వార్త కూడా బాహ్య ప్రపంచానికి అస్సలు తెలియడం లేదు. ఎక్కడో పూర్తిగా ఇంటర్నల్గా రీసెర్చ్ చేసే తప్ప దీనికి సంబంధించిన వివరాలు బయటికి రావడం లేదు. ఆ విధంగా చేసిన రీసెర్చ్ కంటెంట్నే ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నైజీరియాలో 5 ప్రముఖ ఉగ్రవాద సంస్థలు చాలా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ప్రధానమైనది బొకో హరామ్ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థ నైజీరియాలో చాలా ఎక్కువ కాలం ఉన్న ఉగ్రవాద సంస్థ. ఇది 2002లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఉగ్రవాద సంస్థ అనేక మందిని పొట్టన పెట్టుకుంది. దీని ప్రధాన కార్యకలాపాలు ఉత్తర నైజీరియా అండ్ తూర్పు నైజీరియాలో ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళు ప్రధానంగా ఇస్లామిక్ స్టేట్ను ఏర్పాటు చేసుకోవడంలో లక్ష్యంగానే పనిచేస్తూ ఉన్నారు. దీని కోసం వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. బొకో హరామ్ తర్వాత అంతటి పెద్ద ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్రన్ ఆఫ్రికన్ ప్రావిన్స్. ఈ ఐఎస్డబ్ల్యూఏపీ అనే సంస్థ బొకో హరామ్ నుంచి 2016లో విడిపోయింది. అప్పటి నుంచి దీని కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బొకో హరామ్ చేయని పనులను కూడా ఈ ఐఎస్డబ్ల్యూఏపీ అనే ఉగ్రవాద సంస్థ చాలా తీవ్రంగా కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఆ దేశంలోని క్రైస్తవులు అండ్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుంది. ఎక్కువగా చర్చిలో ప్రార్థనలు జరిగే సమయంలో జనరల్గా ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారిపై పెద్ద ఎత్తున మిషన్ గన్లతో వచ్చి అటాకులు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. 2020 సంవత్సరంలో సైన్యంపై దాడి చేసి ఏకంగా 100 మంది సైనికులను పొట్టన పెట్టుకుంది. అంటే ఇది ఎంత ప్రభావవంతమైన ఉగ్రవాద సంస్థనో మనందరం అర్థం చేసుకోవచ్చు. మరో ఉగ్రవాద సంస్థ ఫులానీ మిలిటెంట్స్. ఈ సంస్థ 2010 నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా నైజీరియాలోని మిడిల్ బెల్ట్ ప్రాంతంలో ఈ సంస్థ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఏకంగా 5,100 మందిని ఇప్పటి వరకు పుట్టన పెట్టుకుంది. ఈ సంస్థ చేయని ఉగ్రవాద దాడులంటూ లేవు. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా పేద క్రైస్తవులను టార్గెట్ చేసుకుని వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా క్రైస్తవులకు సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో వాటినే టార్గెట్ చేసుకుని ఆ భూమికి ఉన్న హక్కుదారును కాల్చి చంపేయడం ఇలాంటివి చేస్తూ ఉంది. ఎందుకంటే
ఎప్పుడైనా ఒక ఇస్లామిక్ స్టేట్ అనే రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ భూమిపై హక్కులు ఉండాలి. భూమిని ఆక్రమించుకుంటే ఇక ఆటోమేటిక్గా ఆ దేశం తమ హస్తగతం అవుతుంది అని ఈ ఫులానీ మిలిటెంట్స్ భావిస్తారు. అందువల్లనే ఈ మిడిల్ బెల్ట్ ప్రాంతంలో తన ప్రభావం ఉన్న ప్రాంతాలన్నిటిలోనూ క్రైస్తవులకు ఎక్కడైతే పెద్ద ఎత్తున భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించిన ఓనర్లను చంపేస్తూ వస్తుంది. తద్వారా ఆ భూములను ఈ సంస్థ ఆక్రమించుకుంటోంది. ఈ విధంగా ఇప్పటి వరకు 5,100 మందిని చంపేసింది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. గణాంకాలు అంటే లెక్కల్లోకి రాని హత్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీంతోపాటు మరో సంస్థ బ్యాండిట్స్. ఈ సంస్థ కూడా ఎక్కువగా గనులు అండ్ భూములను టార్గెట్ చేసుకుని ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఉంటుంది. గనులు మనందరికీ తెలుసు, వాటిని ఎప్పుడైతే హస్తగతం చేసుకుంటామో అప్పుడు పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించవచ్చు. అంటే ఆ గనుల నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ఈ ఉగ్రవాద సంస్థకే చెందుతుంది. కాబట్టి వాటిని కనుక టార్గెట్ చేస్తే ఆర్థికంగా పరిపుష్టం కావచ్చు. దీంతోపాటు తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ సంస్థ 2011లో ఏర్పాటైంది. అప్పటి నుంచి గనులు అండ్ దోపిడీలకు ఎక్కువగా ఈ సంస్థ పాల్పడుతుంది. ఒక్క 2023 అండ్ 2024 మధ్యలోనే ఈ సంస్థ ఏకంగా 2,000 మందిని చంపేసింది అని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక మరొకటి ఐపీఓబి అనే ఉగ్రవాద సంస్థ. ఇది పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లు అండ్ జైళ్లను టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడుతూ ఉంటుంది. ఈ విధంగా దాడులు చేయడం వల్ల పోలీస్ స్టేషన్లను హస్తగతం కనుక చేసుకుంటే ఆ ప్రాంతంలోని రూలింగ్ మొత్తం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీనివల్లనే వీళ్ళు ఎక్కువగా పోలీస్ స్టేషన్లు అండ్ జైళ్లను టార్గెట్ చేసుకుని జైళ్లలో ఉన్న తమ వారిని విడిపించుకోవడం, పోలీస్ స్టేషన్లను క్యాప్చర్ చేసుకోవడం ఇలాంటి దాడులకు తెగబడుతుంది. ఈ సంస్థ ఏకంగా గత ఒక్క సంవత్సరంలోనే 3,000 మందిని చంపినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ విధంగా నైజీరియా దేశం మొత్తం చూసుకుంటే జస్ట్ 5 ఉగ్రవాద సంస్థలు ఏకంగా ఒక్క 2023 అండ్ 2024 మధ్యకాలంలోనే 10,000 మందిని చంపేశాయంటే అతిశయోక్తి కాదు. ఇవి జస్ట్ గణాంకాల్లోకి వచ్చిన లెక్కలు మాత్రమే. గణాంకాల్లోకి రానివి ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉండవచ్చు. ఒక అంచనా ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం 25,000 మంది క్రైస్తవులను అక్కడ చంపేస్తూ ఉన్నారు అని అంచనాలు సైతం ఉన్నాయి. నిజానికి నైజీరియాలో క్రైస్తవ జనాభా 50% కంటే తక్కువగా వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవ జనాభా 48% వరకు ఉంది. అదే సమయంలో ఇస్లాం జనాభా 50%ను రీచ్ అయింది. ఇక మిగిలిన 2% మాత్రం లోకల్ ట్రైబ్స్ అండ్ లోకల్గా ఉన్న ఎథ్నిక్ గ్రూప్స్ వీళ్లకు 2% జనాభా ఉంది. కాబట్టి క్రైస్తవులు 48%, ముస్లింలు 50% చేరుకోగానే అక్కడ ఉగ్రవాద సంస్థలు బాగా యాక్టివ్ అయ్యాయి. ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ 5 ప్రధాన ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇవి ముఖ్యంగా అక్కడ భూములను ఆక్రమించుకోవడం అండ్ గనులు ఆర్థిక వ్యవస్థకు కేంద్రం కాబట్టి వాటిని ఆక్రమించుకోవడం, పోలీస్ స్టేషన్లు లోకల్ పరిపాలనలకు కేంద్రం కాబట్టి వాటిని ఆక్రమించుకోవడం అండ్ క్రైస్తవులను చంపేయడానికి ఒక ఉగ్రవాద సంస్థ. ఈ విధంగా ప్రతి ఒక్క ఉగ్రవాద సంస్థ ఒక్కో రంగంలో పనిచేస్తూ ఉంది. దీనివల్ల లోకల్ ప్రభుత్వాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి, తద్వారా ఇస్లామిక్ స్టేట్ను ఏర్పాటు చేయడానికి అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ దీనిపై ఏ ఒక్క విదేశీ పత్రిక కూడా, వెస్ట్రన్ దేశాలు కూడా ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. ఇదే ఆశ్చర్యకరం వేస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా కూడా, ఏ రూపంలో ఉన్నా కూడా అది ఉగ్రవాద సంస్థనే. దానిపై ఎట్టి పరిస్థితుల్లోనూ మనం క్షమాభిక్ష లేదంటే క్షమాగుణాన్ని అస్సలు ప్రదర్శించకూడదు. వెస్ట్రన్ కంట్రీస్ కంటే వాటి మోటో ఏదో వాటికి చచ్చి ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిపై అసలు కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్కడ అంత పెద్ద మారణ హోమం జరుగుతూ ఉంటే, క్రైస్తవులపై అంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నా, చిన్న పిల్లలు చదువుకునే స్కూళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం మాత్రం స్పందించడం లేదు. తన దగ్గర ఉన్న పీస్ కీపింగ్ ఫోర్సెస్ను కూడా ఇప్పటి వరకు నైజీరియాలో అవసరమైనంత మేర అస్సలు మోహరించలేదు. దీన్ని బట్టి చూసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్తో పాటు ఐక్యరాజ్య సమితి కూడా ఆ దేశాలకు అనుగుణంగానే పనిచేస్తోంది అని అర్థమవుతోంది.
అండ్ నైజీరియాలో ఇప్పుడు ఇంత పెద్ద మారణహోమం జరుగుతుండడానికి ప్రధాన కారణం ఈ ఉగ్రవాద సంస్థలు ఇస్లామిక్ స్టేట్ను ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతోనే అక్కడ అంత పెద్ద ఎత్తున దాడులను చేస్తూ ఉన్నాయి. దీనిపై ఇప్పటికైనా ప్రపంచం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పటికైనా మారకపోతే ఖచ్చితంగా ప్రపంచం మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కునే పరిస్థితులు త్వరలోనే రాబోతున్నాయి. ఇప్పటికే దీనిపై మన ప్రధాని నరేంద్ర మోదీ అండ్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిపోతుంది, మేము ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, అంతవరకు లాగకండి, మీరు ఇప్పటికైనా స్పష్టంగా పని చేయండి అని ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా వినడం లేదు. కాబట్టి త్వరలోనే ప్రపంచంలో మరో ఆల్టర్నేటివ్ దేశంగా మన ఇండియా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఇలాంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలన్నీ కూడా తుదముట్టించేందుకు మన ఇండియా పునాదులు వేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటారు నిపుణులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.